ముఖ్యంగా మొన్నటి రోజు జరిగిన సుప్రీంకోర్టులో వాదనల సంగతి అందరూ చూసి ఉన్నారు. పాత్రికేయ ప్రభువులు అదేవిధంగా సాధారణ ఓటర్లు అందరూ కూడా ఆ యొక్క వాదనల యొక్క శైలిని గమనించి ఉన్నారు. ఆ వాదనల ద్వారా గతంలో జేఎంఎం ఎంపీలు పార్లమెంట్ లో నోట్ల కట్టలు పట్టుకొని పార్లమెంట్ లో ఒక ప్రశ్న వేయాలంటే ఎంపీలు డబ్బులు తీసుకొని అడిగారని చెప్పి ఒక సంచలనం సృష్టించిన తర్వాత దానికి మించి ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని, అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో ఇద్దరు ముగ్గురు మద్దతుతో వచ్చింది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడిన సాధించిన ఆ కేసీఆర్ గారే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ, అదేవిధంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా కుమ్మక్కయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు.